ఒక్కొక్క మాట తూటా లెక్క వేరినాయి. 2.5-3 ఏళ్ల కిందట ఏ జాగన్నైతే నిరుద్యోగులు ఉద్దర ముచ్చట్లు చెప్పి నమ్మిక దోహం చేసిరో అదే జాగల బీఆర్ఎస్ వాళ్లకు హిమ్మతిచ్చింది. సర్కారు చేసిన మోసాన్ని లక్షల మంది సాక్షిగా రామన్న గట్టిగా అరుచుకున్నారు. అసలు నన్ను అడిగితే ఈ అరుచుకునుడు చెయ్యి పాటోలకు నిద్ర కూడా పట్టదు కావచ్చు కొన్నొద్దుల దాకా. పారి రామన్న రేవంత్ సార్ను ఏ తీర్లా రప్పరప్పాడిచ్చిండో మళ్ళో మనక చూద్దాం మనం. నిజంగా ఇంకోసారి సరూర్ నగర్ పేరింటేనే మన రేవంత్ సార్కు కాంగ్రెస్ లీడర్లకు ఎటమటం అవుతుంది కావచ్చు. కేటీఆర్ సారు మాట్లాడుతున్నంతసేపు సరూర్ నగర్ మైదాన్ మారు మోగిపోయింది. కాంగ్రెస్ చేసిన మోసాన్ని లక్షల మంది సాక్షిగా రామన్న బయట పెట్టిండు. అట్లా అని నోటికి ఏది అత్తే అది ఎట్లా పడితే గట్ల మాట్లాడలే. గా వాయిలాలతో సహా బయట పెట్టి కాంగ్రెస్ ను గట్టిగా అరుచుకున్నాడు. పాత కేటుగాళ్ళు కొత్త డూప్లికేట్ గాళ్ళు ఇద్దరు కలిసి తెలంగాణ యువత మీద నకిలీ ప్రేమలు నటిస్తూ విసిరిన వల పేరే యూత్ డిక్లరేషన్. ఈ యూత్ డిక్లరేషన్ లో 24 హామీలు తెలంగాణ యువతకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడికి వచ్చిన మా తమ్ముళ్లను మా చెల్లెలను, ఒక్కటన్నా నెరవేరిందా? ఒక్కటన్నా నెరవేరిందా? ఒక్క హామీ అన్న నెరవేరిందా? ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయా? ప్రైవేట్ కంపెనీల్లో 75% రిజర్వేషన్ వచ్చిందా? కాలేజీ అమ్మాయిలకు స్కూటీలు వచ్చినాయా? యువతకు 10 లక్షల రుణాలు వచ్చినాయా? ఫీజు రీయింబర్స్మెంట్ పైసలు వచ్చినాయా? 4 ట్రిపుల్ ఐటీలు 3 యూనివర్సిటీలు వచ్చినాయా? నెలకు 4,000 నిరుద్యోగ భృతి వచ్చిందా? 10వ తరగతి పాస్ అయితే 10,000 వచ్చిందా? 12వ తరగతి పాస్ అయితే 15,000 వచ్చిందా? డిగ్రీ పాస్ అయితే 1,00,000 వచ్చిందా? పీజీ పాస్ అయితే 1,00,000 వచ్చిందా? పిహెచ్డి చేస్తే 5 లక్షలు వచ్చిందా? మరి ఏమొచ్చిందని నేను అడుగుతా ఉన్నా. ఈ పార్టీకి ఓటేస్తే ఒక్క మాటలో చెప్పాలంటే, యంగ్ జనరేషన్ గాట్ చీటెడ్ బై ఎ ఓల్డ్ జాకల్. యంగ్ జనరేషన్ గాట్ చీటెడ్ బై ఎ ఓల్డ్ జాకల్. ఒక జిత్తుల మారి ముసలి నక్క కాంగ్రెస్ యువజనాన్ని తెలివిగా చిత్తు చేసింది. కాంగ్రెస్ వాళ్ళకు అధికార పీఠం వచ్చింది, నిరుద్యోగులకు మాత్రం బలిపీఠం ఎక్కే పరిస్థితి వచ్చింది. 31 నెలలు అయిపోయింది, 32వ నెల నడుస్తూ ఉంది. సడి లేదు, చప్పుడు లేదు. ఒక్క మెసేజ్ పోవాలి పార్టీలకు, రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు. యువతరంతో పెట్టుకుంటే కొన్ని తరాల పాటు పుట్టగతులు లేకుండా పోతారు అన్న సందేశం మాత్రం పోవాలి. ఆగురాగురి ఇంకోడువలే అధికారంలోకి వచ్చినాక కూడా ఒక్కొక్క లీడరు నిరుద్యోగులను ఏ తీర్ల మతిమర్పించిట్లో నౌకర్ల పేరుతోని ఎట్ట దోకా చేసిరో లోకమంతా చూయించిండు రామన్న. మా టర్మ్ లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 60,000 ఉద్యోగాలను నింపడం జరిగింది ప్రభుత్వం. దాదాపు 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. ఇప్పుడు మేము ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామన్నాం. ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేస్తాం. అది 50,000 కానీ 1,00,000 కానీ 2 లక్షలు 1 ఇయర్లో చేస్తామని పేపర్లో ప్రకటనలు ఇచ్చారు. ఎవరు ఇవ్వలేదండి. ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఆ రోజులలో. ఇప్పటి వరకు 1,00,000 ఉద్యోగాలు ఆల్రెడీ భర్తీ కావడం జరిగింది. ఒకడు 60 అంటాడు, ఒకడు 70 అంటాడు, ఒకడు 80 అంటాడు, ఒకడు 1,00,000 అంటాడు, ఒకడు 2 లక్షలు ఎప్పుడు చెప్పనే లేదంటాడు. అసలు వాళ్ళకు అబద్ధం ఆడితే అతికినట్టని ఉండాలా. కనీసం అబద్ధాల్లోనన్న ట్రైనింగ్ ఇవ్వాలి అనుమూల రేవంత్ రెడ్డి గారు. అది కూడా ఇస్తలేడు. ఎవడన్నా దొంగ లెక్కలు చెప్తే కాకి లెక్కలు అనేటోళ్ళు, కానీ ఇవాళ అందరూ కాకి లెక్కలు కాదు కాంగ్రెస్ లెక్కలు అనే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నేను అడిగిన శాసనసభలో కూడా, అయ్యా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు మీరు కరెక్ట్గా చెప్పండి అని. శాసనసభ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పింది 16,978 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చామని. కానీ అందులో కూడా రీనోటిఫికేషన్లు తీసేస్తే, కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లను రద్దు చేసి తిరిగి ఇచ్చిన వాటిని తీసేస్తే 10,000 ఉద్యోగాలు కూడా ఈ 2.5 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వలేదు. ఇది వాస్తవం. అసలు సీటు మీద కూర్చున్నాడేవాడు ఓటుకు నోటు దొంగ. నమ్మించి మోసం చేయడంలో నిష్ణాతుడు, పిహెచ్డి చేసిన వాడు రేవంత్ రెడ్డి. అప్పుడు ఓటుకు నోటు, ఇప్పుడు ఓటేసినోడికి వెన్నుపోటు. గోల్మాల్ తిప్పి పోలింగ్ బూత్లలో మీతో ఆ రోజు ప్రచారం చేయించుకొని ఇవాళ మీరు మాట్లాడుతుంటే బూతులు తిడతా ఉన్నాడు. 20,000 పోలీసు ఉద్యోగాలు ఖాళీలున్నాయి, నింపాలి అని చెప్పి మీరందరూ దిల్సుఖ్ నగర్లో ఆందోళన చేస్తుంటే ఇవాళ రేవంత్ రెడ్డి అంటున్నాడు, మీరు ఎండ్రిని దాగి సచ్చినా
మీరు ఎండిందాగి సచ్చినా బాయిలో దుంకినా నేను ఇయ్యనుగాక ఇయ్యను అంటున్నాడు. నీ అయ్య జాగీరా, నీ అయ్య సొమ్మ. ఎందుకు ఇయ్యవు? కేసీఆర్ గారు 48,000 పోలీసు ఉద్యోగాలు ఇచ్చినప్పుడు ఎందుకు ఇయ్యవు నువ్వు? నీ అయ్య జాగీరా అని నేను అడుగుతా ఉన్నా. అయితే ఈ నడుమ తాపక్కుసారి రేవంత్ సార్ నువ్వు కాంగ్రెస్ లీడర్లు మేము మస్తు నౌకర్లు ఇచ్చినాం, 70,000 ఇచ్చినాం, 1,00,000 ఇచ్చినామని ఇట్లా చెప్పుకుంటారు కదా. ఇక వాళ్ళు ఇచ్చిన నౌకర్ల మీద రామన్న ఏమన్నాడంటే, నేను ఈరోజు ఈ సరూర్ నగర్ వేదికగా ఇన్ని వేల మంది మా తమ్ముళ్ళు చెల్లెల సాక్షిగా సవాల్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి, 70,000 ఉద్యోగాలు నువ్వు ఇచ్చినట్టు నోటిఫికేషన్లతో సహా నీ ప్రభుత్వమే ఇచ్చినట్టు రుజువు చేస్తే శాశ్వతంగా రాజకీయ సన్యాసం చేసి నేను పోతా, రాజకీయమే వదిలేస్తా. మీ రాహుల్ గాంధీకి అవసరమైతే చేయగొడతా, నువ్వు రుజువు చేయి. 70,000 ఉద్యోగాలు నీ ప్రభుత్వం ఇచ్చినట్టు నోటిఫికేషన్లతో సహా దమ్ముంటే రుజువు చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది సవాలంటే 2 లక్షల నౌకర్లు కూడా కాదు, కమ్సే కమ్ 70,000 నౌకర్లు వచ్చిరని రుజువు చేసిన కేటీఆర్ సారు రాజీనామా చేసి రాజకీయంలకు దూరంగా ఉంటాడట. మరి సవాల్నన్న రేవంత్ సారు తీసుకుంటాడా? 70,000 నౌకర్లు ఇస్తే భయం ఎందుకు? రుజువు చేసుకోవచ్చు కదా. అయినా గిన్నెగనం నౌకర్లు ఇస్తే ఈ మీటింగ్లు గింతమంది నిరుద్యోగులు ఎందుకు అత్తారు? అంతే కదా.